అందరికీ నమస్కారం. ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియన్ పీపుల్‌కి మరీ ముఖ్యంగా మన తెలుగు కమ్యూనిటీలో అన్నం తింటే కడుపు నిండినట్టు ఉంటుంది. మరి ఇప్పుడు రైస్ ఎందుకు తినొద్దంటున్నారు? ఎక్కడొస్తోంది డిఫరెన్స్? ఏ రైస్ సెలెక్ట్ చేసుకోవాలి? ఇదే అంశానికి సంబంధించి కాస్త డీటెయిల్డ్‌గా సైంటిఫిక్ ఎవిడెన్స్‌తో పాటు గ్లైసెమిక్ ఇండెక్స్ అనే ఒక ఫ్యాక్టర్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తూ ఒక కంప్లీట్ ఇన్ఫర్మేటివ్ అండ్ ఎడ్యుకేటివ్ టాక్ చేయడానికి మనతో పాటు ఉన్నారు భావన డయారైస్ ఎండి సుధీర్ గారు. సుధీర్ గారు నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సుధీర్ గారు? బాగుంది. సుధీర్ గారు భావన డయారైస్. సో పేరులోనే డయారైస్ అని మనకి అనిపిస్తోంది కదా! ఈ డయారైస్ కాన్సెప్ట్ ఏంటండి? అసలు మీరు మార్కెట్‌లోకి తీసుకొచ్చిన ఈ రైస్ వెనకాల ఉన్న ఒక ఉద్దేశ్యం ఏంటి? డయాబెటిక్ పీపుల్ ఎవరైనా గానీ రైస్ తినకూడదు అంటారు మేడం. హ్మ్. దానికి ప్రధాన కారణం ఏంటంటే, ఏ షుగర్ పేషెంట్ అయినా గానీ చాక్లెట్స్ గానీ, చాక్లెట్స్ గానీ, స్వీట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ గానీ ఏది డైలీ తీసుకోరు. హ్మ్. డైలీ తీసుకుండేది ఏంటంటే రైస్. ఓకే. ఆ రైస్‌లో జీఐ వాల్యూ అనేది ఎక్కువ ఉంటది. గ్లైసెమిక్ ఇండెక్స్. ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉండటం వల్ల ప్రతిరోజు షుగర్ అనేది పెరగటం. హ్మ్. పెరిగిన తర్వాత దాన్ని కంట్రోల్ చేసుకోవటాని కోసం టాబ్లెట్ ఏస్తారు. డైలీ మనం ఏదైతే మీల్ తీసుకుంటున్నామో ఆ మీల్‌లో రైస్‌లో షుగర్ ఉంటది. ఆ షుగర్ పెరగంగానే మళ్ళీ కంట్రోల్ కోసం టాబ్లెట్ వేసుకోవటం. రొటీన్‌గా ఇదే జరుగుతుంది. ఇట్లా జరగకూడదు అని చెప్పనని ఏదైతే మిల్లెట్స్ గానీ, రాగులు, జొన్నలు ఇయన్నీ తక్కువగా ఉంటాయి కాబట్టి ఆల్టర్‌నేట్ ఫుడ్ ఇది. హ్మ్. డయాబెటిస్ వాళ్ళకి ఆల్టర్‌నేట్ ఫుడ్ ఉంది గానీ, కరెక్ట్ అయిన ఫుడ్ లేదండి. ఇప్పుడు దాకా కరెక్ట్ అయిన ఫుడ్ లేదు. అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉన్న సైంటిస్టులు ఏం చేశారంటే, ఒక 7 మెంబర్ సైంటిస్ట్ వాళ్ళు రీసెర్చ్ చేసి ఎవ్రీ ఇయర్ ఒక 40, 50 సీడ్స్ బయటకొస్తాయి అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి. దాంట్లో ఈ మిల్లెట్స్ కన్నా, లేకపోతే వీట్ కన్నా, రోటీ, కినోవా రైస్ ఇట్లాంటి అన్నిట్లికన్నా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ రైస్ ఉండాలి అని చెప్పనని తీసుకొచ్చిన సీడే ఈ లో జీఐ భావన డయా రైస్.